హితచేతనమందారం శ్రీనివాసమహం భజే వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణము వందే జగద్గురు జై శ్రీమతి రమారమణ గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కృష్ణ పరమాత్మకు ఇతడొకడే సర్వేశ్వరుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు పరమయోగులకు భవనిధానము అరనిద్రాదుల ఐశ్వర్యము పరమయోగులకు భవనిధానము అరనిద్రాదుల ఐశ్వర్యము గరిమగుల్లిదల కౌగిలి సౌఖ్యము సిరులగే జై శ్రీమద్ రమారమణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద భక్తమాసీలందరికీ అనేకమైనటువంటి నమస్కారాలు. ఈ రోజున నా భాగ్యం పండింది. సుమారు నర్తనశాల కథాగానాన్ని చేసి దగ్గర దగ్గర 15 సంవత్సరాలు అంటే శిష్యులు నేర్చుకుంటున్నారు. 10 మంది పిల్లలు భారతం అంతా నేర్చుకుంటున్నారు. నేను నర్తనశాలని వేదిక మీద కథ చెప్పి దానికి కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి. మీరు విరాట పర్వాలని వినాలన్నా చెప్పాలన్నా దానికి కృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం కావాలి, కటాక్షం కావాలి. అసలు ముందర అటువంటి గొప్ప కథలు వినాలనేటువంటి సంకల్పం కూడా దైవానుగ్రహం ఉంటేనే వస్తుంది. పుణ్య దంపతులైనటువంటి శ్రీ వచ్చా శశిధర్ గారు, మైథిలి పుణ్య దంపతులు ఇద్దరు కూడా వాళ్ళ స్వగృహంలో రంగవల్లులతో ఉన్నటువంటి ఈ ఇల్లు చక్కనైనటువంటి లక్ష్మీనారాయణులకు ఆహ్వానం పలుకుతోంది. ఇక్కడ ఈ లక్ష్మీనారాయణుల నిలయంలో ఉన్నటువంటి ఈ ఇంట్లో ఇద్దరు కూడా పరమ భాగవతోత్తములు, మంచి భక్తులు, సహృదయులు, సంగీత సరస్వతి పట్ల ఆరాధన కలిగిన వాళ్ళు. పిల్లలిద్దరికీ ఒకళ్ళు సంగీతం నేర్చుకోవాలంటే పేరెంట్స్ ఒక లైఫ్ డెడికేట్ చేయాలి. వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ మనస్సుని, వాళ్ళ కోరికలని వాళ్ళన్నీ కూడా త్యాగం చేస్తారు పిల్లల సంగీతం కోసం. అటువంటి గొప్ప తల్లిదండ్రులు, గ్రేట్ పేరెంట్స్. వీళ్ళకి ఒక్కసారి మనం చెప్పట్లతో గంటన్నర సమయం ఇచ్చారు. నర్తనశాలను మా వాళ్ళు 5 గంటలు చెప్తారు. సారీ, మిమ్మల్ని నేనేమంత ఇబ్బంది పెట్టను. ముందు నా గురించి 2 మాటలు చెప్పుకోవాలి. వారు చెప్పారు, కానీ
నాకు విద్యాభిక్షను పెట్టినటువంటి పుణ్యాత్ములు ఉంటారు కదా, విద్యాభిక్షను పెట్టినటువంటి వారు, మమ్మల్ని పోషించినటువంటి గురువులు ఉంటారు కదా, మహానుభావులు, వాళ్ళ గురించి ఒక్క మాట చెప్పేసి నేను కథ ప్రారంభిస్తాను. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరగా గోదావరి నదీ తీరంలో కపిలేశ్వరపురం అని ఒక చిన్న పల్లెటూరు ఉందండి. ఆ ఊరి జమీందారులు ఉన్నారు వాళ్ళు. మనం ఏ కళను ధరించాలి, సంగీతానికి కాలేజీలు ఉన్నాయి, నృత్యానికి కాలేజీలు ఉన్నాయి, సంస్కృతానికి కాలేజీలు ఉన్నాయి, హరికథకు ఎక్కడైనా కాలేజీ ఉందా, గురుకులం ఉందా? ఎక్కడా లేదు. కాబట్టి హరికథా పితామహులు ఆదిభట్ట నారాయణదాసు గారు వారి సాంప్రదాయంలో ఉన్నటువంటి హరికథా గానాన్ని మనం బ్రతికించాలి. అప్పటికే మరుగున పడిపోతోంది. ఎన్నేళ్ల క్రితం అండి? 45 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్పేది. అంటే 70 అనమాట. 1970, 1970లో అప్పుడు మనం హరికథను ఉద్ధరించాలి. అది కూడా అమ్మాయిల గురుకులం పెట్టాలి అని, అమ్మాయిల కోసమని సర్వరాయ హరికథ గురుకులం అని అక్కడ పెట్టారండి. అక్కడ నేను 76 నుంచి 82 వరకు నేర్చుకున్న, 12 ఏళ్ల వయస్సు. ఈ అమ్మాయి హరికథ చెప్పం పొమ్మన్నారు అన్నమాట ముందర. అప్పుడు నేనే అడిగాను, చాలా చిన్నదాన్ని, నాకేం తెలియదు. ఒకసారి నా పాట విని మీకు నచ్చితే మీ స్కూల్లోకి తీసుకుంటాను అంటే పాడమన్నారు. పాడేటప్పటికి వాళ్ళకి చాలా నచ్చింది అన్నమాట. నచ్చి అలా ఆ జమీందారు దంపతులు ఎస్బిబికే సత్యనారాయణరావు గారు మహానుభావులైనటువంటి వాళ్ళు, ఒక వంక వేద గురుకులం, ఒక వంక హరికథ. నాలాంటి వాళ్ళు వందలాది మంది స్టూడెంట్స్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా మంది ఆ స్కూల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఆ తరువాత అలా అక్కడ 6 సంవత్సరాలు నేర్చుకొని తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా 10 ఏళ్ళు నేర్చుకున్నాను. ఒక వంక కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ ఇస్తూ ఒక వంక నేర్చుకోవడం అన్నమాట. అలా చేసి ఇప్పటికీ సరిగ్గా హరికథాగానం ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయింది ఈ సంవత్సరం. నాకు 62. నేను 12 ఏళ్ల వయసు నుంచి ప్రారంభించాను. ప్రారంభించిన 6 నెలల నుంచే కథాగానాలు చేయించాను. ఈరోజు నా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చేశా, హరికథా ఉద్యోగం. హరికథా కళాకారిణిగా వెంకటేశ్వర భక్తి ప్రచారం. అందువల్ల కావాలని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నా నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయాలి, తర్వాత పిల్లల్ని తయారు చేయాలి అని సంసార బాధ్యతలన్నీ కూడా ఇంకా తీరిపోయాయి. కాబట్టి అమెరికా రాష్ట్రం అంతా కూడా నేనే స్వయంగా ఛార్జీలు పెట్టుకొని మొత్తం దేశమంతా కూడా తిరుగుతూ ఈ హరికథాగానాన్ని ప్రచారం చేస్తూ ఉంటాను. ఈ వీలు కుదిరినప్పుడల్లా ఈ వేసవిలో వచ్చి ఈ రోజున నా భాగ్యం పడింది. మైథిలి శశిధర్ దంపతుల వాళ్ళ యొక్క స్వగృహంలో, ఈ గృహసీమలో విరాట పర్వం కథ. ముందుగా మహానుభావుడైనటువంటి మన ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. కాబట్టి ఋషి రుణం అంటే భారతానికి మహానుభావుడైన ఋషి ఎవరంటే వేదవ్యాసుల వారు. అందువల్ల ఆయనకు ఒకసారి నమస్కారం చేసుకొని వ్యాసం వశిష్ఠనప్తారము సిక్తేయ పౌత్రమగల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపో మహానుభావుడైన వ్యాస భగవానుల వారికి నమస్కారం చేసి, ఇన్ని పురాణాలు ఈ సృష్టిలో బ్రతుకున్నాయంటే కారణం వ్యాస భగవానుల వారికి ప్రియ శిష్యుడైన సూత మహర్షుల వారు. తన ఎదురుగుండా ఉన్న వేలాది మంది మహర్షులు, శౌనకాది మహర్షులందరికీ కూడా నైమిసారణ్యంలో ఈ పురాణాలన్నింటినీ కూడా వినిపించారు. వ్యాసుల వారి చేత విరచితమైనటువంటి మహాభారతం. ఆ వ్యాసుల వారికి తనివి తీరక మళ్ళీ ఆయన నన్నయ్యగా పుట్టాడండి తెలుగులో భారతాన్ని. అందువల్ల ఆ మహాపుణ్యాత్ములకి మనం నమస్కారం చేసుకోవాలి. ఆయన చెప్పాడు, భారతంలో లేని విషయం ఏ వేదాలలో కానీ, ఏ ఉపనిషత్తుల్లో కానీ, ఏ పురాణాల్లో కానీ లేవు. అందువల్ల ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, కవి వృషభులు మహాకావ్యమనియు, పౌరాణికులు బహుపురాణ సముచ్చయం అని మరి కొనియాడిచుండ, వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుడు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతము అన్నాడు. ఇందులో మంత్రాక్షరాలు ఉన్నాయట. అర్థమైపోయినా అర్థం కాకపోయినా పర్వాలేదు. మనం పూజ చేస్తుంటే వారు మంత్రాలు చదువుతుంటారు, అన్నీ మనకు అర్థమవుతాయా? అవసరం లేదు. ఒక్కొక్క మాట ఒక్కొక్క మంత్రం అన్నమాట. అది మనలను రక్షించేటువంటిది. ఈనాటి విరాట పర్వము, ఎవరైతే ఈ విరాట పర్వాన్ని పాండవుల ద్రౌపదీదేవితో సహా కృష్ణ పరమాత్మునితో సహా ఉన్న పాండవుల చరిత్ర ఎక్కడైతే గానం చేస్తామో, ముఖ్యంగా భారతానికి గుండెకాయ ఉంటుంది విరాట పర్వం.
అటువంటి విరాట పర్వము ధర్మాన్ని నిర్ణయించినటువంటి, అధర్మాన్ని నాశనం చేసినటువంటిది, కౌరవుల యొక్క ఆశలను నాశనం చేసినటువంటిది, యుగ ధర్మాన్ని నిలబెట్టిన కథ విరాట పర్వం, పాండవుల అజ్ఞాతవాసం. అందువల్ల అటువంటి గొప్ప కథను అమ్మాయి కోరింది. ఒక్కసారి చక్కగా సినిమాని కూడా గుర్తు చేసుకుంటూ ఉండండి మధ్యలో. మనకి నర్తనశాల అనగానే పడిపోతాం అన్నమాట. కానీ ఆ సినిమా 4 గంటలు, మనకు అంత సమయం లేదు కాబట్టి మీకు ఏ విషయాన్ని కూడా వదలకుండా సాధ్యమైనంత వరకు అందిస్తానని తెలియజేస్తూ, వల శ్రీకృష్ణ భగవానికి మా చిన్నారులిద్దరికి ఆశీర్వచనము. అబ్బాయి మను, తర్వాత నా గురువులు వడ్లమాని నరసింహదాస్ గారు, తరువాత రాజశేఖర్ని లక్ష్మీపతిరావు గారు ఈ హరికథలను నేర్పించి సంగీతాన్ని, సంస్కృతాన్ని, సాహిత్యాన్ని, ఇంత గొప్ప హరికథా విద్యా భిక్షను పెట్టారు గురువు. వారి యొక్క గురు సాక్షాత్ పరం బ్రహ్మ అన్నారు కదా, మధ్యలో చెప్పుకున్నాం రెండు గురువు గారి గురించి చాలా విషయాలు ఉన్నాయి. అందువల్ల భక్త మహాశైలారా, ఇంత గొప్ప కథాగానం ఈ రోజున భారతంలోని విరాట పర్వము చరిత్రము మనము నర్తనశాల అని అనుకుంటాం అన్నమాట. భారతమున నర్తనశాల రమణీయ చరిత్రము సారతరము వేద సోమతము మహాభారతము. పాండవులు ఏమనుకోవాలి వాళ్ళ గురించి? పరమ ధర్మాత్ములు. కౌరవులు పరమ దుర్మార్గులే. ఒక తల్లిని గౌరవించలేని వాడు, తండ్రిని గౌరవించలేని వాడు, పెద్దలను గౌరవించలేని వాడు, గురువులను గౌరవించలేని వాడు, ధర్మాన్ని గౌరవించలేనటువంటి వాడు, సత్యాన్ని గౌరవించలేనటువంటి వాడు, మంచి వాళ్ళని, సజ్జనులని పీడించేటువంటి వాళ్ళని దుర్మార్గులు అనక ఏమంటాం మనం? అదే అంటాం. అందువల్ల అటువంటి ధృతరాష్ట్ర పుత్రులు, ధృతరాష్ట్రుల వారి యొక్క కుమారులు 100 మంది. ఎందుకు 100 మంది కొడుకులు కావాలా? వాళ్ళు అధర్మానికి, వీళ్ళు ధర్మానికి ఎన్నో కష్టాల పాలు చేశారు. మాయ చూదాలు ఆడించారు. ద్రౌపది అమ్మవారిని పరాభవం చేశారు. అజ్ఞాతవాసం, అరణ్యవాసం. అరణ్యవాసం ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. అజ్ఞాతవాసం 1 సంవత్సరం విధించారు. దేనికి తల వంచారు పాండవులు? ధర్మానికి తల వంచారు. వాళ్ళమ్మ కుంతీదేవి ఎటువంటి సంస్కారం నేర్పించింది అంటే, పిల్లలకి మనం ఏది నేర్పిస్తే అటువంటి సంస్కారమే పిల్లలకి వస్తుంది. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది తెలుసా? బిచ్చమైన అడుక్కొని తినండి, తిండి లేకపోతే అడవులలోనన్నా తిరగండి, కానీ ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ వదలవద్దు. పర్వాలేదు, ధర్మం నీ దగ్గర ఉందంటే ఒకరోజు నువ్వు కష్టపడిన 2వ రోజు నాటికి అన్ని నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. వాళ్ళమ్మ ధర్మాన్ని నేర్పించింది. వాళ్ళమ్మ ధర్మాన్ని వదలవద్దు. ముందర కష్టంగా ఉంటుంది. ధర్మంతో ఉండాలంటేనే ముందర ప్రారంభం ఏమిటి? కష్టాల జీవితం ప్రారంభం అవుతుంది. అధర్మ జీవితంలో చాలా విలాసాలు ఉంటాయి, చాలా ఆనందాలు ఉంటాయి, చాలా ఏడిపించడాలు ఉంటాయి, చాలా సంతోషాలు ఉంటాయి, కానీ చివరికి సమాధి అయిపోతాడు. ధర్మాత్ముడు వాడు ఎన్ని కష్టాలు పడ్డాయి, వాడిదే విజయం, వాడే సుఖపడతాడు, వాడే ఆనందంగా ఉంటాడు. ధర్మాత్ముడి జీవితానికి, అధర్మాత్ముడి జీవితానికి అది తేడా. సరే, మొత్తం మీద అజ్ఞాతవాసం వచ్చారు. అజ్ఞాతవాసం అంటే ఏమిటండి? ఎవరికి వీళ్ళు పాండవులు, ద్రౌపది అని తెలియకూడదు. మళ్ళీ తెలిస్తే ఏం చేస్తారు? 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని చేయాలన్నమాట. ఆ నియమం పైన 12 సంవత్సరాల అజ్ఞాతవాసం అయిపోయింది. అందరూ దీవించి వెళ్ళిపోయారు. పాండవులు, ద్రౌపదీదేవి ఒక ఆసనం మీద కూర్చుని ఆలోచించుకుంటున్నారట. ఇంతకీ మనకు తగినటువంటి రాజ్యం ఏదుంది? మనకి తిండికి లోటు ఉండకూడదు, ధర్మానికి లోటు ఉండకూడదు. అధర్మాత్మల యొక్క రాజ్యంలో మళ్ళీ మనం ఉండలేం. ధర్మాత్మలు ఉన్న చోటే మనం ఉండగలుగుతాం. అందరి దగ్గర మనం ఉండలేం, అన్ని రాజ్యాల్లో మనం ఉండలేం. అందువల్ల మనకి ఎటువంటి రాజ్యం తగినది అనగానే ముందుగా అర్జునుల వారు నోరిప్పారు. అన్నయ్య విచారించు, విరాటరాజు గారు మనకు బంధువు అవుతాడు. మత్స్య దేశం, పాడి పంటలతో, ఆవులతో, లక్షల సంఖ్యలో గోవులతో ఎంతో సమృద్ధిగా ఉంటుంది. ఐశ్వర్యాలతో ఉన్న రాజ్యం విరాట రాజ్యం. దానికి మనకు పరమ మిత్రుడు, ధర్మాత్ముడు అయినటువంటి విరాటరాజు గారు దానికి రాజుగారు ఆయన. కాబట్టి మనం ఏడాది కాలము పాండవులని తెలియకుండా హాయిగా నిశ్చితగా గడిపేయచ్చు. కానీ నువ్వు మహారాజు అన్నయ్యా,
ఈ ప్రపంచానంతటినీ కూడా పరిపాలించిన రాజువి, రాజుగారి దగ్గరికి అందరూ కావాలి, కానీ రాజుగారే ఎదుటివాడి కాళ్ళ దగ్గర పడితే ఎంత నీచంగా ఉంటుంది. మహానుభావుడివి, చక్రవర్తివైన నీకు ఇంత కష్టం ఎలా అన్నయ్యా అంటే ఆయన అన్నట్ట, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి ఆయన అన్నట్టు ధర్మరాజు గారు. ఏమిటన్నయ్యా నీ మాటకు అర్థం అన్నట్ట, ఏ జూదమైతే నాకు ఈ సంపదలన్నీ దూరం చేసిందో ఆ జూదం దగ్గరికే మళ్ళీ పెడతాను రా, దానితోనే పెడతానన్నాడు. ఏమిటన్నయ్యా మళ్ళీ జూదం ఆడతావా అని. లేదురా నాయన భయపడకండి, ఎప్పటికి చేసింది దాని పేకాటలు మొత్తం ఆస్తంతా కూడా కొల్లగొట్టేసేసిన అనుభవం మాత్రం మిగిలిపోయిందిరా అబ్బాయి. అందువల్ల ఏం చేస్తాను అంటే నేను ఒక సద్బ్రాహ్మణుడి వేషాన్ని వేసుకొని, సద్బ్రాహ్మణుడి యొక్క వేషాన్ని వేసుకొని వేదాలను చదువుతూ శాస్త్రాలను చదువుతూ ధర్మగారి మహారాజు గారి యొక్క ధర్మాన్ని తప్పకుండా ఆయనకు వినోదాన్ని కలిగిస్తూ, ఆయనకు అవసరమైనప్పుడు సలహాలు ఇస్తూ, ఆయన కొంచెం జూదం అంటే ఇష్టం. విరాట్ రాజు గారి సంగతి నాకు తెలుసు. ఎప్పుడైనా వినోదంగా పెట్టుబడులు లేనటువంటి, ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులు పెట్టి అన్ని పోయినాయిగా, గోరడ కళ్ళు తెలుసుకున్నాయి అనమాట. అందువల్ల గడిపేస్తాను రా అబ్బాయి 1 సంవత్సరం ఆయన దగ్గర మిత్రుడిగా ఉంటూ. ఎక్కడుండేవాడు ఎవరికంటే ధర్మరాజు గారి దగ్గర ఇంద్రప్రస్థంలో ఉండేవాడిని అని చెప్తాను. సరే కానీ నాకు ఇప్పుడు నా గుండెలలో పెద్ద దిగులు పట్టుకుంది నా తమ్ముడు అని. ఏమిటన్నయ్యా అని. ఒరే కొండ ఎక్కడున్నావురా నాన్న? అన్నయ్య నేను భీమసేనుడు అన్నయ్య. ఎందుకన్నయ్య కొండాన్ని పిలుస్తున్నావు అన్నాడు. ఒరే కొండను ఎవరైనా దాచగలుగుతారా? నిన్ను కూడా దాచడం అంతే కష్టం కదరా నాయన. మేరు పర్వతం లాంటి భీమసేనుడా నువ్వెక్కడ ఆగుతావురా, ఎక్కడ అజ్ఞాతవాసం చేస్తావంటే, అన్నయ్య నాకు కావాల్సిన దాన్ని వెతుక్కున్నా, నా గురించి మీరు ఎవరు విచారించవద్దు, నాకు తెలుసు మీ అందరికీ పెద్ద ప్రాబ్లం నేనే. అవునా నాయన ఏం చేయదలుచుకున్నావని. మహారాజు గారి యొక్క వంటశాల నా విహారశాల అన్నాడు. ఒరే నువ్వెప్పుడు నేర్చుకున్నావురా వంటలు అని. మనకి ఎప్పుడైనా తిండి అంటే మహా ఇష్టం కదా అన్నయ్య, ఎప్పుడైనా అవసరపడుతుందేమోనని నేను మన ఇంద్రప్రస్థ పట్టణంలో మంచి బ్రహ్మాండంగా రకరకాలైన వంటలు చేయడం నేర్చుకున్నా. వలలుడు అనేటువంటి పేరుతో విరాటరాజు గారి కొలువులో వంటశాలలో చేరి రకరకాలైనటువంటి బ్రహ్మాండమైన సాంబార్లు, పులిహోరలు, సరే లేరా లిస్ట్ అంతా ఇప్పుడు చెప్పు. ఇంతకీ ఏం చేస్తావు? ఏడాది పాటు గదాదండానికి వదులుగా గరిక దండాన్ని పట్టుకుంటాను. సంతోషం నాయన. నవమన్మథాకార అర్జున నీ సంగతి ఏమిటిరా అన్నాడు. అన్నయ్య నా సంగతి ఏమని చెప్పమంటావు అన్నయ్య? పాశుపతాస్త్రం పరమేశ్వరుడు ఇచ్చిన తర్వాత నన్ను సన్మానం చేయాలని నా తండ్రి గారు అయినటువంటి దేవేంద్రుడు అంశతో పుట్టా కదా నేను, ఆయన స్వర్గలోకానికి తీసుకుని వెళ్ళి పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేశాడు. ఆ సన్మానం చేసిన తర్వాత ఊరుకుంటే బాగుండేది, ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ పార్టీ ఏర్పాటు చేశాడు ఆయన దేవేంద్రుడు. ఏర్పాటు చేసిన తర్వాత ఊర్వశి మేడం గారు వచ్చారు. ఆవిడ వచ్చింది, నరవరా ఓ కురువరా డాన్స్ చేసింది. ఆవిడ చేసిన తర్వాత బాగానే ఉండును. సన్మానాలన్నీ అయిపోయిన తర్వాత తిన్నకన్నా ఏకాంత మందిరంలోనికి వచ్చేసింది చక్కగా వయ్యారాలతో వగలతో. అర్జున నమస్కారం అంది. నువ్వు తల్లి లాంటి దాన్ని, నేనే నీకు దండం పెట్టాలి అని. ఏమిటి మాట్లాడి కనిపించిన వాళ్ళని అలా తల్లి అనడమేనా అన్నదాన్ని. చెప్పు తల్లి ఇంతకీ ఎందుకు వచ్చావు నువ్వు అని. దేవేంద్రుల వారు నీకు నాట్యాన్ని, సంగీతాన్ని అన్నింటినీ నేర్పమని పంపించారు నన్ను. అవునా అమ్మా, నాకెందుకమ్మా నాట్యము, నృత్యము ఇవన్నీ? నిన్ను వలచి వరించి వచ్చాను సుమా, కాదని అనక నన్ను నువ్వు చెట్టబట్టు అంది ఆవిడ. నువ్వు దేవేంద్రునికి ప్రియురాలి, మా తండ్రి గారికి ప్రియురాలి, తల్లితో సమానమైన దాని. ఇటువంటి మాటలు నువ్వు మాట్లాడకూడదమ్మా. ఏ ద్రౌపది విషయంలో అలా అనుకున్నారా? అన్నగారి భార్య తల్లి లాంటిదే కదా అని. ద్రౌపదిని ఎట్లా చెట్టబట్టారు అని. అమ్మా అదేదో ధర్మం ప్రకారంగా, అది వ్యాస భగవానుల వారి యొక్క ఆదేశం చేత ధర్మబద్ధంగా చేసుకున్నటువంటి పూర్వజన్మ శాప వృత్తాంతం వల్ల ద్రౌపది దేవిని అలా పెళ్ళాడవలసి వచ్చిందమ్మా. అందువల్ల తల్లితో సమానమైనటువంటి నువ్వును ద్రౌపది దేవి ఒకటి కాదమ్మా అనేటప్పటికీ అది కోపం వచ్చింది. నన్ను కాదన్నటువంటి ఇంత అందగత్తెనైనా నన్ను కాదన్న పురుషులే లేరు, నన్ను అవమానించావు, నా సౌందర్యాన్ని అవమానించావు. మిస్ యూనివర్సిటీ అయినా మట్టిలో కలిసిపోవాల్సిందేనమ్మా. ఎంతటి అందగత్త అయినా సరే ఈ అందాలు చందాలు ఇవన్నీ శాశ్వతం కాదు. 10 ఏళ్లప్పుడు ఒకలా ఉంటుంది, 25 ఏళ్లప్పుడు ఒకలా ఉంటుంది, 60 ఏళ్ల తర్వాత ఏముంది అసలు ఈ వాయిదారి జీవితం. అందువల్ల మీ స్వర్గలోకవాసులకి వారి వరస ఉండదేమో, కానీ మేము భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు నాకు కొన్ని నియమాలు ఉన్నాయి పాండవులకు. అందువల్ల నిన్ను నేను పెళ్లి చేసుకోలేను, నిన్ను నేను చెట్టబట్టలేను, తల్లిని వేరే చూపుతో చూడలేను అన్నాడు.
ఆడవాళ్ల మధ్యలో అందరూ ఇక నేను తలెత్తుకోగలనా? ఆ అర్జునుడిని నా వాడిని చేసుకుని వస్తానని ప్రతిజ్ఞ పలికి వచ్చా. ఈ రోజున మా ఆడవాళ్లలో నాకెంతటి అవమానం! నీవు నారీ మధ్యమున నుండి నపుంసకుడవైపోదువుగాక. నా వంటి అందగత్తెను కాదనన్నావు, నీవు పెద్ద పురుషోత్తముడవా, నీవు నపుంసకుడవైపోదువుగాక అంటూ శపించేసింది ఆవిడ. తెల్లబోయా, స్వర్గానికి పిలిపించి అనవసరంగా నా జీవితాన్ని అంతా పాడు చేసుకున్నాను అనుకున్న. అప్పుడు దేవేంద్రుల వారు వచ్చారు. ఆవిడ నపుంసకుడవైపు అని శపించింది తప్ప ఎంతకాలం అవ్వాలో శపించలేదు. రాబోయేటువంటి అజ్ఞాతవాసంలో నీకు ఇది బాగా ఉపయోగపడుతుందన్నారు దేవేంద్రుల వారు. ఆ విధంగా బతికిపోయానన్నయ్య. అందువల్ల ఆ తర్వాత మిగిలినటువంటి నర్తకీముల దగ్గర నాట్యాన్ని, సంగీతాన్ని అన్ని నేర్చుకున్నా. 7 ఏడాది కాలం పాటు దేవేంద్రుడి అనుగ్రహంతో నేను ఏమి పేరు, నా పేరు బృహన్నల నామధేయంతో నేను 7 ఏడాది పాటు రాజుగారి యొక్క కుమార్తెలకు, వారి యొక్క రాజకాంతలకందరికీ నాట్యాన్ని, సంగీతాన్ని నేర్పించి 1 ఏడాది కాలాన్ని గడిపేస్తాను నేను. మరి నవమన్మధాకారులైన ఈ నకుల సహదేవుల సంగతి ఏమిటి? అందరిలోకి అందగాడు అంటే నకులుడు. నకులుడు ఎంత అందగాడంటే ద్రౌపది మెచ్చుకుందిట. ఒకసారి కృష్ణుడు అడిగాట, 5 భర్తలు ఉన్నారు చెల్లాయి నీకు? ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు. ఒక్క రహస్యాన్ని చెప్తావా? ఏమిటన్నయ్యా? మా ఆయన చాలా అందగాడు అని చెప్పాలంటే ఆడది ఎంత ప్రేమించి ఉండాలి భర్తని. అందువల్ల నీ 5 భర్తలలో అందగాడైనటువంటి వాడెవడో నువ్వు నిజం చెప్పు చెల్లాయి, నాతో రహస్యం అన్నట్టు. నువ్వేమనుకోకన్నయ్యా, నకులుడు లాంటి అందగాడు ఇంకెవడ లేడా? నకులుడు అంతటి మహా సౌందర్యవంతుడు. మన నాటకాల్లో చూడండి, ఎవడైతే కోతి మొహల్లా ఉంటాడో వాడిని నకులుడు చేస్తాడు. ఎక్కడ ఒక అందగాడు అన్నమాట. నకులుడు అంటే అందం లేనివాడు నకులుడు అవుతాడు నాటకాల్లో వాటి. అందువల్ల నకుల సహదేవులు అన్నారు. నకులుడు అన్నాడు, కామగ్రంథి అనే పేరుతో నాకు అశ్వహృదయం తెలుసు. ఏ జాతి గుర్రం ఎలా నడుస్తుంది, దాని ఆరోగ్యం ఎలా ఉంటుంది, దాని యొక్క లక్షణం ఎలా ఉంటుంది, ఉత్తమమైన గుర్రాలు ఎక్కడ ఉంటాయి అని నాకు అశ్వ శిక్షణనిచ్చారు. ఎవరి దగ్గర నేర్చుకున్నట్ట? వాళ్ళ మేనమామ ఉన్నాడు అక్కడ. నకుల సహదేవుల యొక్క మేనమామ ఉన్నాడు శల్యుడు. అశ్వహృదయాన్ని తెలిసినటువంటి వాడు. ఆ శల్యుడి దగ్గర నేర్చుకున్నట్టు. అందువల్ల నేను తామగ్రంథి అనే పేరుతో అశ్వరక్షకుడనై ఉంటాను. ఒరే తమ్ముడా, సహదేవుడా, నీ సంగతి చెప్పన్నాడు. నేను తంత్రిపాలుడు అనేటువంటి పేరుతో నేను 1 ఏడాది పాటు గోవులను రక్షిస్తూ, లక్షల సంఖ్యలో గోవులు ఉన్నాయి. వాళ్ళ గో సంపదనంతటిని రక్షిస్తా. గో సంపదను రక్షిస్తే గోవిందుని యొక్క కృపను మనం పొందినట్టే. గోవిందుని కృప పొందాలి అంటే గోలక్ష్మిని మనం సేవించాలి. అందువల్ల నేను గోవుల దగ్గర గడిపేస్తాను. కానీ మన 5 ప్రాణాలు ఈవిడిలోనే ఉన్నాయి ద్రౌపదితో. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళవమ్మా అంటే మీరు ఎక్కడే ఉంటే అక్కడే ఉండానంది ఈవిడ. అందువల్ల ఇటువంటి భార్యామణి అయినటువంటి మన ద్రౌపదీదేవి ఆవిడ ఎక్కడ ఉంటుందంటే మీరెవరు విచారించకండి. సైరంధి వృత్తినే చేపడతానని. అంటే ఏంటంటే మహారాణులకి వాళ్ళకి కూడా రకరకాలైనటువంటి అందమైనటువంటి హెయిర్ స్టైల్స్ అన్నమాట. తర్వాత అనేకమైనటువంటి సుగంధాలు, జవ్వాది, పునుగు, మంచి గంధాలు, మంచి అత్తరులు, ఆ పూలతో తయారు చేసినటువంటివి, వాళ్ళకి అంగరాగాలు. మహారాజు గారికి ఆనందంగా ఉండేటట్టుగా రోజుకు రకంగా మహారాణి గారిని తయారు చేస్తుంది ఈవిడ. వాళ్ళని సైరంధ్రి అంటారు. మాలిని అనే పేరుతో నేను అంతఃపురంలో బ్రతికేస్తాను. అందువల్ల నా గురించి మీరు ఎవరు విచారించకండి అని అనగానే అంతా 5 కూడా నిర్ణయించుకొని ముందు మన ఆయుధాలను దాచిపెట్టాలి. మన గాంధీవాన్ని చూడగానే అర్జునుడు అని తెలిసిపోతుంది. గదాదండాన్ని చూడగానే భీముడు అని తెలిసిపోతుంది. మన వజ్ర కవచాలు ఉన్నాయి, నవరత్న కిరీటాలు ఉన్నాయి. ఇవన్నీ దేవదత్తమైన శక్తి, అందరికీ కనిపించవు. వీటన్నిటిని ఇప్పుడు ఎక్కడొక్కడ దాచి వెళ్ళాలి మనం. ఎందుకంటే ఇన్నాడు మన మహారాజుల్లో ఉన్నాం, ఇప్పుడు సేవకులుగా వెళుతున్నాం. అందువల్ల ఆయుధాలన్నీ దాచాలి. ఎక్కడ అంటే ధర్మరాజు గారు ఆజ్ఞ ఇచ్చారు. ఆ విరాటరాజు గారి యొక్క నగరానికి చివరిలో ఉన్నటువంటి శ్మశానం దగ్గర ఎత్తైనటువంటి ఒక పెద్ద మర్రి వృక్షం మీద, శమీ వృక్షం పైన, క్షమించండి, ఎత్తైనటువంటి బలమైనటువంటి ఆ శమీ వృక్షం పైన ఆయుధాలన్నింటినీ కూడా కట్టగా కట్టి ధర్మరాజు గారు శాసించారు. ఒక్క